నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి। పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు కృష్ణుడిని ఆరాధించారు। చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో అలరించారు। చిన్న పెద్ద అంతా కలిసి ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు। జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటే జన్మాష్టమి సందర్భంగా మురళీలోనుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। శ్రీకృష్ణ సంకీర్తనలతో నిలవర్ణుని ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి। రాధాకృష్ణుని వేషధారణలతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు। తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు వెళ్లి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। నెల రోజుల నుంచి వివిధ పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు కామారెడ్డి ఇస్కాన్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు। ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు। चित्र मिंटो ए मिंटो ఇంతకుముందు మావాడిది ఊటికి వెళ్ళి వచ్చినాం ఫ్రూట్ ప్లాస్టిక్ దొడ్డు ఉంటుంది దాంతో కొట్టితే వాళ్ళకి మాకు మా కొట్టేసి ఇంటికన్నా ప్రిపేర్ అయ్యండి నేను వాళ్ళు కొడతాను। రామ హరే రామ 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 హరే హరే। శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇస్కాన్ కామారెడ్డి వారి తరపు నుంచి। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను అత్యంత వైభవంగా, ఈ సంవత్సరం ప్రత్యేకము। దాదాపు పక్షం రోజులుగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ప్రారంభించుకున్నాము। 5వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఇంకా 2 రోజుల వరకు కొనసాగబోతున్నాయి। ఇట్టి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణ చైతన్యాన్ని మనం అలవరుచుకొని తద్వారా మన జీవితంలో వచ్చే అన్ని సమస్యల యొక్క ప్రభావాన్ని తగ్గించి ప్రేమ, శాంతి, ఆనందం అనే ఈ మూడింటిని బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి। భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి। ఉమ్మడి జిల్లాలోని నిజాం సాగర్, పోచారం, శ్రీరామ్ సాగర్, కళ్యాణి ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి। దీంతో కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు। రాష్ట్రంలో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది। శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది। ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది। కాగా శుక్రవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తాడ్వాయి, మద్నూర్, జుక్కల్, సదాశివనగర్, బాన్స్వాడ తదితర మండలాల్లో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి। తాడ్వాయి మండలంలోని సంతైపేట, భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తా ఉంది। ఉమ్మడి జిల్లా వరప్రదాయిని, పోచారం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది। జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పడుతున్నాయి। జిల్లా వ్యాప్తంగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి। గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల వరి, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి। జోరు వానలతో జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు జోరందుకున్నాయి। వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది పంటలకు ఈ వానలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి। వ్యవసాయ అధికారులు కూడా ఈ వర్షాలు పంటలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, దిగుబడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు। అయితే మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాగులు వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు।
3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినందున మేము పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినాము. ఈ పెద్ద చెరువు నిన్న నుంచి అలుగుపోస్తుంది, ప్రమాదకర స్థాయిలో అలుగుపోస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలెవరూ ఈ వరద సైడు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ భారీ వర్షాలకు అందరూ ఏదైనా అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావాలి, అనవసరంగా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ మత్స్యకారులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భారీ వర్షాలు, ఈ వరదల ఈ సమయంలో చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు, ఎట్లాంటి ప్రమాదాలకి గురి కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 2 రోజుల నుంచి ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రుద్రుల్ మండలం బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బారిగేట్లు ఏర్పాటు చేసి రుద్రుల్ బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. లో లెవెల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీటి ఉధృతను శనివారం తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ భీమరావు, ఎస్ఐ సాయన్న ఇతర అధికారులు పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. నవరాత్రులు ముగిసే వరకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు పూర్తి చేయాలన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. కోటగిరి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం రోజు చెరువులు, కుంటల వద్ద యువకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. డీజే అనుమతి లేదని, డీజే కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. గణేష్ మండపాల వద్ద పేకాట ఆడకూడదని, మద్యం సేవించరాదని హెచ్చరించారు. లేదంటే ఏం చేస్తారు, ట్రైలర్ను మాత్రమే ఫస్ట్ మనం తీసుకొచ్చేటప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చే ముందు రూట్ క్లియర్గా ఉందా లేదా చూసుకోండి. కేబుల్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, అవి ప్రాపర్గా అంటే మనం రోడ్ వేలో తీసుకెళ్లేటప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోండి. ఎలక్ట్రిక్ షాక్ నుంచి మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోడ్ సైడ్ ఉండే పండల్స్ని, గణేష్ మండలి ఉంటుంది కదా, ఆ మండలి నిర్మాణాన్ని రోడ్ సైడ్ కి అంటే రోడ్ ను ఆక్రమించకుండా రోడ్ సైడ్ కి ప్రొసెషన్ లో మనకు నిమజ్జనం అయ్యేటప్పుడు మనకు ఆ రూట్ అనేది క్లియర్ గా ఉండాలి. అట్లానే గణేష్ మండపం దగ్గర 24 hours దాని సేఫ్టీ కోసము, సెక్యూర్ కోసము, అట్లాగే ప్రతి గణేష్ మండపం దగ్గర అట్లీస్ట్ ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి. అది 3 days ఉంటే 3 days, 5 days ఉంటే 5 days, 7 days అయితే 7 days. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని నవంబర్ 16న కామారెడ్డి పట్టణంలో బాడీ బిల్డర్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని చెప్పారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శనివారం పట్టణంలోని R&B అతిథి గృహంలో జిమ్ నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జిమ్ యజమానులంతా కలిసి చాలా సంవత్సరాల తర్వాత జిల్లా స్థాయి బాడీ బిల్డర్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో 7 కేటగిరీలు ఉంటాయన్నారు. పోటీలలో పాల్గొనేవారు 500 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పోటీలు ఎక్కడ నిర్వహించని త్వరలో తెలియజేస్తామన్నారు. జిల్లాలోని బాడీ బిల్డర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మాది మజిల్ మేనియా జిమ్ నుంచి వచ్చినాం. ఇక్కడ అందరం జిమ్ ఓనర్స్ ఇక్కడనే ఉన్నాం. ఇది నవంబర్ 16న మిస్టర్ కామారెడ్డి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పవర్ హౌస్ అండ్ మజిల్ మేనాకు వచ్చి నేమ్స్ ఎంట్రీ చేసుకోగలరు. దీని ఎంట్రీ ఫీజు 500 రూపీస్. దీని యొక్క ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది, కాంపిటీషన్స్ అనేది మేము త్వరలోనే నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు మాది బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కూడా లేదు. నెక్స్ట్ దీనిది కూడా అసోసియేషన్ క్రియేట్ అయిపోయినాక మళ్ళీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తామని చెప్తున్నాం. నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి 8 కేటగిరీలు ఉన్నాయి. 50, 55, 55 to 60, 60 to 65, 70 to 75, 70 to 80, 80 to 85. ప్రతి కేటగిరీ నుంచి 3 ప్రైజ్ మనీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ కింది నంబర్ ఒకటి ఉంటుంది, సంప్రదించగలరు. 9848278436 9848278436 అని సంప్రదించగలరు. ఇప్పుడు ప్రకటనలో కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైరల్ విహారం చేస్తున్నాయి. కేవలం 3 రోజుల వ్యవధిలోనే సుమారు 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిచ్చి కుక్క వీరాంగం సృష్టించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ పిచ్చి కుక్క పలు కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసి ఖర్చు వేసింది. దీంతో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క దాడి చేసిన ఘటనలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కుక్కలను తరిమి కొట్టాలంటూ ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పిచ్చి కుక్కలు తిరుగుతున్న వార్డులలో పర్యటించి వెంటనే కుక్కలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా బడా భీంగల్ కు చెందిన సాయి కుమార్ రాజశేఖర్లు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. శనివారం ఉదయం సాయి కుమార్ రాజశేఖర్లు గల్ఫ్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. వారిని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు లక్ష్మీ, మైపాల్, సాయిరాములు కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. రాజశేఖర్, సాయి కుమార్లను కారులో ఎక్కించుకుని స్వగ్రామానికి వస్తుండగా కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లోని జాతీయ రహదారిపై అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాజశేఖర్, లక్ష్మీ, సాయి కుమార్, మైపాల్, సాయి కుమార్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బికనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అన్యాయానికి గురవుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తానని, అందుకే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరానని బికనూరుకు చెందిన పెద్ద బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బికనూరు గ్రామానికి చెందిన తాను అమెరికాలో స్థిరపడి ఇక్కడికి సమాజ సేవ కోసం వచ్చినట్లు తెలిపారు. పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని అనేక మంది న్యాయపరమైన సమస్యలతో చిక్కుకుంటున్నారని, ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరినట్టు చెప్పారు. తన శక్తి మేరకు అన్యాయం జరగకుండా ప్రజలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. రెడ్డి మాది బికనూరు, మా నేటివ్ విలేజ్. మా తాతగారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు గర్ల్స్ హై స్కూల్ బికనూరు. అండ్ స్వతంత్ర సమరయోధుడుగా కూడా తనకు మంచి పేరుంది. 6 నెలలు జైల్లో కూడా ఉన్నారు స్వతంత్రం టైంలో. అండ్ ఊర్లో కూడా పెద్ద నారాయణ రెడ్డి, పెద్ద బచ్చిగారు నారాయణ రెడ్డి అంటారు, చదువుల నారాయణ రెడ్డి అని కూడా అంటారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ జనాలకు కూడా మంచి చెడు చెప్పేవాడు. సో మా వచ్చాక మా ల్యాండ్స్ అవన్నీ ఏదో వెంచర్ అది చేస్తూ మా ల్యాండ్స్ సర్వే అది చేపిస్తూ ఆ నేపథ్యంలో ఊర్లో నేను కొంచెం మంచి చెడు అట్లా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత నేను గమనించింది ఏంటంటే ఊరు వాతావరణం ఇవన్నీ చాలా సామాజికంగా దానికి 1% మనము బలుగుబడిన వర్గాలకు ఎవరైతే వాళ్ళు మన కష్టంలో సాధించారో వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలి, 1% మా సామాజిక బాధ్యత అని మా నాన్నగారు చెప్పేవారు. అది నాకు కూడా మనసులో బాగా గట్టిగా ఇమిడిపోయింది. అందుకే 1% ఎంతో కొంత నాకు చేతనైనంత నేను సాయం చేస్తున్నాను ఊరికి. అదే పద్ధతి ఆ విధంగా ఇప్పుడు గిద్దారిజన్వాడలో కానీ, పాతర్జన్వాడలో కానీ, ఇంకా బస్ స్టాండ్కి, గుడి పోయే దారిలో కొంచెము బైపాస్ దిగి గుడికి వెళ్ళాం. అయితే ఇప్పుడు నాకు శంకర్ గారు పిలిచి ఇట్లా ఒక మీడియా పెడదాము, ఇట్లా అందరికి తెలియజెప్దాము, అసలు మీరు ఏంటి, మీ ఆలోచన ఏంటి, అసలు ఈ పొజిషన్ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది. సో బేసికల్లీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది బలుగు బలహీన వర్గాలు లేకపోతే కొంచెము చదువు లేక ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి, ఎలా చట్టాన్ని మనము ఎలా సరిగ్గా వాడుకోవాలి, మన హక్కులేంటి, మాకు నేషనల్ లెవెల్ టీం ఉంటుంది. దీనికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు మెంటర్గా. మనకు ఇంకా లీగల్గా కూడా మనకి సహకారం ఉంటుంది, లాయర్స్ అంతా మనకు పెద్ద టీం ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ కలెక్టర్ గారు కానీ ఎక్కడికైనా వెళ్ళి మన న్యాయంగా ఏదన్నా ఉంటే వాళ్ళకి మనము మంచి సవివరంగా వాళ్ళకి వివరించి మనకు న్యాయం చేసుకునే విధంగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఒకటే నా విన్నపం ఏంటంటే ఎక్కడ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.